అందరికి నమస్కారం. మేడారం సమ్మక్క సారక్క జాతరకైతే రావడం జరిగింది. చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తరఫున ఇక్కడికి రావడం, మమ్మల్ని ఆహ్వానించడం చాలా ఆనందం. ఇక్కడ ఏర్పాట్లు చూస్తే కూడా అధికారికంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత తెలంగాణలో అభివృద్ధి కాదు, మన తెలంగాణ వనదేవతలు, తెలంగాణ గుళ్ళు, మసీదులు, చర్చిలు ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ చెందాలి, అభివృద్ధి పదంలో నడవాలని చెప్పేసి రేవంత్ అన్న లక్ష్యం ఒకటే. ఈరోజు నాడు మనం చూసుకుంటే మన తెలంగాణలో వనదేవతలైనా సరే ఒకసారి సమ్మక్క సారక్క జాతర తీసుకుంటే ఆస్ట్రేలియాలోనే రెండవ అతిపెద్ద జాతర. బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఇద్దరు తోడు దొంగలు కలిసి బీజేపీకి 8 మంది ఎంపీలు ఇచ్చారు తెలంగాణ నుంచి. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉంది. ఆస్ట్రేలియాలోని అతిపెద్ద జాతర అయినా సరే మన సమ్మక్క సారక్క జాతరని జాతీయ హోదా కల్పించండి సన్నాసాలు అంటే ఒక్కడు కూడా ముందుకు రాడు. లేనిపోని సన్నాస మాటలు మాట్లాడమంటే ప్రతి ఒక్కరు మాట్లాడతాడు. మీకు జాతీయ కుంభమేళన అక్కడ ఉన్న ప్రజల తెలంగాణ బిడ్డలు ప్రజలు కదా. తెలంగాణ వనదేవతలు అంటే బీజేపీ సన్నాసులకు ఎందుకంత చిన్న చూపు? ఎవరైనా సరే బీజేపీ నాయకులు, అరే 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, మోడీ దగ్గర లాలూచి పడే బదులు సమ్మక్క సారక్క జాతరకి జాతీయ హోదా కల్పించండి. దాని మీద ఏ సన్నాసిగాడు మాట్లాడు? అరే పొద్దున్న లేస్తే మాటికి ముందు లేవాలి, రేవంత్ అన్న సర్కార్ మీద బురద చల్లాలి. ఈ రోజు నాడు మేడారంలో వచ్చి జాతర ఏర్పాట్లు చూస్తుంటే నిజంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్కి, మంత్రి అయిన సీతక్క గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అక్క. ఎందుకంటే లక్షలాది కోట్లాది మంది భక్తులకి, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు, ఇక్కడ కోట్ల మంది భక్తులు వస్తున్నారు, మేము చూస్తున్నాం కల్లారా. ఏ ఒక్కరికి కూడా అసౌకర్యం కల్పించకుండా అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేసినందుకు తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ అన్న గారికి, మంత్రి గారికి, సీతక్క గారికి థ్యాంక్ యూ అక్క.